కడుపున పుట్టిన కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూస్తే ఏ తల్లికైనా ఏడుపాగుతుందా? ఏ కన్న తల్లి పేగుకైనా కడుపు కోత కలగకుండా ఉంటుందా? అమ్మా, నాకేమీ కాదు, నేను బానే ఉన్నాను. అతి త్వరలో నేను బయటకు వచ్చేస్తాను, సరేనా? నాకు ధైర్యం చెప్పడానికి ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థం అవుతోందిరా. ఈ ఉత్సలో నుండి బయటపడ్డానికి నీ దగ్గర ఏ మార్గం ఉంది రాహుల్? అరే రాహుల్, ఆ కనిష్క మన మీద చాలా పగబట్టేసిందిరా. అందుకే మన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే కంకణం కట్టుకుంది. నాకు తెలుసు నాన్న, ప్రతి క్షణం మనల్ని తన కాలి కింద చెప్పులాగా తొక్కి పెట్టాలని చూస్తుందని, పగ కోసం ఏం చేయడానికైనా వెనకాడదని. కానీ ఆ కనిష్క ఆటలు ఎన్నో రోజులు సాగవు. తన కథకి ముగింపు పలికే రోజు ఖచ్చితంగా వస్తుంది నాన్న. రాహుల్, చెప్పడమే మర్చిపోయాను. నీకోసం పట్టుకోండి, నీకోసం భోజనం తీసుకొచ్చాను నాన్న. నువ్వెప్పుడు తిన్నావో ఏమో, నిన్ను దైవే తీసుకొచ్చేశారు. తిన్నానా? అమ్మా, నాకు ఆకలిగా లేదమ్మా. కొడుకు ఆకలి కన్న తల్లికి కాకపోతే ఇంకెవరికి రా తెలుస్తుంది? ఉదయం నుండి ఒక్క ముద్ద కూడా తినలేదు. ఇప్పుడైనా తిన్నానా? నా కోసం తినరా ప్లీజ్ నాన్నా. అమ్మా ప్లీజ్, నాకు ఆకలిగా లేదు. గుండెలో కొండంత బాధ ఉన్నప్పుడు కడుపు ఆకలి గుర్తు చేయదురా? అలా అని తినకపోతే నీరసించిపోతావు. నా మాట విను రాహుల్, కొంచెం తిన్నాను ప్లీజ్. వద్దమ్మా, చాలు. అరే రాహుల్, మీ అమ్మ చెప్పింది నిజంరా. ఈ సమస్యల నుండి ఏదో ఒక విధంగా బయటపడాలి. కాదన్ను, కానీ వీటిని గుర్తు చేసుకుంటూ కడుపు కాల్చుకుంటే మెదడు కూడా పనిచేయదు. ఏ విధంగా బయటపడాలనే ఆలోచన మన మనసుకు తట్టదురా. తిన్రా, తిన్రా. వేద, అభి, అభి, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి అత్తయ్య? నా కొడుకుని నువ్వే బయటికి తీసుకురావాలి. నేనా? అవునభి, నువ్వు నాకు పుత్రభిక్ష పెట్టాలి. నువ్వు వాణ్ణి ఆ చెర నుండి బయటికి విడిపించాలి. అసలు
మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య గారు. అయినా విడిపించే అవకాశం ఉంటే రాహుల్ బాబుని నేనే ఖచ్చితంగా విడిపిస్తాను. అది మీరు ప్రత్యేకంగా అడగాల. అభి, రాహుల్ని విడిపించే అవకాశం నీ చేతుల్లో మాత్రమే ఉంది. అందుకే నేనింతలా ప్రాధేయపడుతున్నాను. రాహుల్ బాబుని విడిపించే అవకాశం నా చేతుల్లో ఉండడం ఏంటి అత్తయ్య గారు? అభి, మనందరం ఊహించినట్టే కనిష్క కావాలనే రాహుల్ని ఇరికించే ప్రయత్నం చేస్తోంది అభి. నాకు తెలుసు మావయ్య గారు. ఇప్పుడు రాహుల్ని విడిపించాలంటే తనొక షరతు పెట్టిందమ్మా. ఏంటి మావయ్య గారు అది? రాహుల్ మీద కనిష్క ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలంటే కనిష్క మీద నువ్వు పెట్టించిన కేసు వెనక్కి తీసుకోవాలి. అవునభి, ఆ కనిష్క ఎవరి భూమి లాక్కుంటే మనకెందుకు, ఎవరి ఇల్లు లాక్కుంటే మనకెందుకు? అసలు ఆ కేసు జోలికి నువ్వు వెళ్ళడం ఎందుకు? దయచేసి ఆ పెద్దాయిన్ని ప్రాధేయపడి ఆ కేసు వెనక్కి తీసుకోమని చెప్పు. అమ్మా అభి, ఏం ఆలోచిస్తున్నావమ్మా? రాహుల్ని బయటికి తీసుకురావడానికి మన చేతిలో ఉన్న ఒకే ఒక్క మార్గం ఇదొక్కటేనమ్మా. అభి, ఏంటి నాకు ఈ అగ్ని పరీక్ష? న్యాయం వైపు నిలబడితే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలా? అన్యాయానికి ఉన్న బలం వల్ల న్యాయం ఓడిపోవాల్సిందేనా? కానివ్వను. ఈ సమాజం బాధ్యతలు ఇవన్నీ నాకే ఎందుకు? ముందు నా కాపురం, నా కుటుంబం, నా గురించి చూసుకోవాలి. రాహుల్ బాబు రిలీజ్ అవ్వాలంటే అత్తయ్య మామయ్య చెప్పినట్టు కేసు విత్డ్రా చేసుకోవడం ఒక్కటే మార్గం. దేవుడా, ఏంటి నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? ఇక్కడ నా భర్త, కుటుంబం, అక్కడ చూస్తే ఇద్దరు అమాయక ప్రాణాలు. ఎందుకు నన్ను చేతులతో కట్టివేశావు? ఎగిరిపోతే స్వేచ్ఛ వస్తుందని తలుపులు తీశావు.